హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన గోంగూర పప్పుని ఎలా చేయాలో చేసి చూపిస్తాను. రండి. ముందుగా కందిపప్పు ఇంకా పచ్చిమిరపకాయ ఈ రెండింటిని శుభ్రంగా వాష్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో కొద్దిగా పసుపు వేసి మెత్తగా ఉడికించుకుందాం. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగాక అందులో పోపు దినుసులు వేసుకుందాం. దీంతోపాటు కరివేపాకు, వెల్లుల్లి రబ్బలు, ఎండుమిరపకాయ మరియు ఉల్లిపాయలు ఇవన్నిటిని వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇవంతా బాగా ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న టమాటాలని కూడా ఇందులోనే వేసుకుందాం. టమాటాలు బాగా వాడాక ఇందులోనే మనం 2 టేబుల్ స్పూన్ మిరప్పొడి, 1 టీ స్పూన్ పసుపు పొడి, 2 టీ స్పూన్ ధనియాల పొడి, కొన్ని ఇంగువ, ఇంకా మీ రుచికి తగినన్ని సాల్ట్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకుందాం. మసాలాలన్నీ బాగా వాడాక మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న గోంగూరని ఇందులో వేసుకొని బాగా వేపుకుందాం. గోంగూర ఇలా బాగా వాడాక మనం ముందుగా ఉడికించుకున్న పప్పుని కడాయిలో వేసుకొని తగిన నీళ్లు పోసి బాగా కలుపుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక చింతపండు గుజ్జును కూడా ఇందులో కలిపి బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకున్నాక పప్పుని ఒక 2 to 3 minutes సన్నటి మంటలో ఉడకనిద్దాం. 2 to 3 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే మన గుమగుమలాడే గోంగూర పప్పు రెడీ. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.